ఇక ఆ రాత్రంతా నిద్రలేదంట. ఆ రాత్రంతా విచారణ చేస్తున్నారు. అన్న దగ్గరకు తెల్లవారే వరకు రోమా సైనికులు ఆయన్ని పీడిస్తూనే కాలం గడుపుతూ ఉన్నారంట. ఇలాగా ఉదయం మరలా పిలాతుకి అప్పగిస్తూ ఉన్నారు. దాదాపు యేసయ్యను నైట్ అంతా అంటే 14 గంటలు ఆయన్ని వేధించేవారుగా ఉంటూ ఉన్నారు. సిలువ పైన యేసు ప్రభు 6 గంటల శ్రమలు పొందుతూ ఉన్నాడు. ఇంచుమించు యేసయ్య 20 గంటలు శ్రమలు పొందుతూ ఉన్నాడు. అలాగ శ్రమలు పొందిన శరీరము ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇలాగ ఎన్నో విధాలుగా అంటే తలపైన ముళ్ళ కిరీటం పెట్టి ఆయన పిడిగుద్దులు గుద్దుటి ఆయన చాలా హేళన చేసినప్పుడు ఆయన చేతులలో మేకులు కాళ్ళలో మేకుల వల్ల ఆయన శరీరం అంతా రక్తశక్తంగా ఉంటూ ఉన్నది. నైట్ అంతా కూడా ఆయనకు నిద్ర లేదు. చాలా శ్రమలు పెడుతూ ఉన్నారు. 20 గంటల శ్రమలు పొందిన తర్వాత ప్రభు అప్పుడు తన శరీరం గురించి దాహం గురించి మాట్లాడుతున్నాడు. నేను దప్పిక గొనుచున్నాను అని. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను దప్పిక గొనుచున్నాను అనే ఈ మాట యేసయ్య మానవుడు అన్న విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. అయితే ఈ మాట ప్రవచన నెరవేర్పుకే జరుగుతూ ఉంది. యేసయ్య గురించి ఆయన జననము, ఆయన మరణము, శ్రమలు, పునరుద్ధానము గురించి ఎన్నో విషయాలను గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాలు ఉంటూ ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటి నెరవేరుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే యేసు ప్రభు ఈ మాట పలుకుతున్నాడు. ఏమని? నేను దప్పిక గొనుచున్నాను అని ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఈ మాట చిన్నదైనా దీని భావం చాలా లోతైనదిగా ఉంటూ ఉన్నది. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలో నెరవేర్చబడిన కొన్ని ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాకు వాళ్ళు చేదుని ఆహారంగా పెట్టిరి అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఇంకా కీర్తన 22వ అధ్యాయము 15వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా బలము ఎండిపోయి చిల్లపంకుల వలె ఆయను, నా నాలుక నా దౌడని అంటుకొని ఉన్నది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ ప్రవచన నెరవేర్పుకే ప్రభు ఆ మాట పలుకుతున్నాడు. అయితే ప్రభుకి ఎందుకు ఈ దాహం వేస్తూ ఉంది? ఇన్ని మాటలలో తన శరీరం కొరకు ఈ 4 మాటలు మాట్లాడలేదు. కానీ ఈ యొక్క 5వ మాటలో తన శరీరం కొరకు దాహం కొరకు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తండ్రితో సహవాసము 4వ మాటలో తెగిపోయినందుకే ఈ దాహం. ఆయనకి నీళ్ళ చుక్కలు ఇస్తే తీరేది కాదంట ఆయన దాహం. ఎలాగా ఉంటుంది? జీవం కలిగిన దేవుని చూడాలని, ఆయన ఆలయంలో ప్రవేశించాలని తృష్ణ కోరికే ఈ దాహంగా ఉంటూ ఉన్నది. అయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమని చెప్తున్నాడు? నేనిచ్చి నీళ్లు వాడి తాగేవాడు ఎప్పుడు దప్పిక కొనడు అని చెప్పి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. అలాంటి ప్రభువుకు దాహానికి గల కారణాలేంటి? ఎందుకు దాహం వేస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పాపుల కొరకు దప్పిక కలుగుతూ ఉన్నాడంట. పాపుల కొరకు దప్పిక, సర్వమానాల్ని పాపం నుంచి రక్షించాలనే దప్పిక, సర్వమానవులను నీతిమంతులుగా మార్చి దేవుని వారసులుగా మలచాలనే దప్పిక, నశించిపోతున్న వారిని వెతికి రక్షించాలనే దప్పిక, సమస్త మానవులను ఆయన ఆత్మచేత జీవింపజేయాలనే దప్పిక యేసు ప్రభు కలిగి ఉంటున్నాడు. అయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనంలో ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, నేను మీకు నీళ్ళు ఇచ్చేదను అని ప్రభు చెప్తున్నాడు. అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, దప్పిక కొనిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు నీళ్ళు ఇస్తాను అని చెప్పిన యేసయ్యకు నేను దప్పిక కొనుచున్నాను అంటే చేదు చినుకను ఆయన నోటికి అందిస్తూ ఉన్నారనమాట. మనం ఏం చేస్తున్నాం? మనము కూడా అలాంటి చేదు చిరకను ఆయన నోటికి అందించేవారుగా ఉంటున్నాం. ఎందుకు అంటే, చిరక అంటే చేదు, అది మానవుని పాపమునకు గుర్తుగా ఉంటుంది. వారు నాకు చేదుని ఆహారంగా పెట్టిరి అనే ప్రవచనము ఈ 5వ మాటలో నెరవేరుతూ ఉంది. అయితే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, యేసు ప్రభు ఏ యొక్క ఆత్మీయ దప్పికలు కలిగి ఉన్నాడు, ఏ దప్పికలు కలిగి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు 3 దప్పికలు కలిగి ఉంటున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆత్మక్రియల కొరకైన దప్పిక, ఆరాధన కొరకైన దప్పిక, ఆత్మరక్షణ కొరకైన దప్పిక ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. అంటే దేవుని కొరకు దప్పిక కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆత్మ కొరకు దప్పిక కలిగి ఉండాలి, అనేక మంది ఆత్మలను ఆయన సన్నిధికి నడిపించే వారంగా మనం ఉండాలి. చివరిగా ఆయన వాక్యము కొరకు కూడా మనము దప్పిక కలిగి ఉండాలని దేవుడు ఈ మాటలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని కొరకు దప్పిక కొని ఆయన ఆత్మచేత నడిపింపబడి ఆయన రాజ్యంలో ప్రవేశించాలని మన కొరకు ఆయన దప్పిక కలుగుతూ ఉన్నాడు. సమరయ స్త్రీ ఏ విధముగా అయితే బావి దగ్గర ఆయన్ని వేడుకుంటూ ఉంది,
ఇంకా మేము దప్పిక కొనకుండా ఉండినట్లు ఆ నీళ్లు మాకు దయచేయి ప్రభు అని ఆమె వేడుకునేవాదిగా ఉంటుంది. కానీ మనం అడుగుతూ ఉన్నామా? మనం శరీరంతో ఉంటున్నాం, ఎన్నో అవసరాలతో ప్రార్థన చేస్తాం, కానీ మీ అంటే ఆయన ఆత్మ కొరకు మనం ప్రార్థించే వాళ్ళంగా ఉంటూ ఉన్నామా? మనం రక్షణ కొరకు ప్రార్థించే వాళ్ళంగా ఉంటూ ఉన్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సమరయ స్త్రీ అడుగుతుంది ప్రభువుని, ఇంకా ఎప్పుడు కూడా మేము దప్పిక కొనకుండా ఉండినట్లు ఆ నీళ్లు మాకు దయచేయి ప్రభు అని అడుగుతుంది. మనము కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి మేము కూడా ఎప్పుడు దప్పిక కొనకుండా ఉండినట్లు మాకు ఆ నీళ్లు దయచేయమని మనం కూడా అడిగే వారంగా ఉండాలి. ప్రభు అంటున్నాడు కదా, ఆత్మరక్షణ కొరకైన దప్పిక, ఆత్మక్రియల కొరకైన దప్పిక, ఆరాధన కొరకు దప్పిక కలిగి ఉండాలని. అంటే మనం కూడా ఏం చేయాలి? దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని రక్షణ కొరకు మనం దప్పిక కలిగి ఇంకా అనేక ఆత్మలను ఆయన సన్నిధికి నడిపించాలని దేవుడు ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏ పాపమెరుగని యో పావనము